ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ధ్యానిస్తూ వస్తున్నాము సప్త పాపాలు. ఇప్పటికే మీ అందరికీ కూడా కంఠస్థం అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. నెంబర్ 1 గర్వము, నెంబర్ 2 అసూయ, నెంబర్ 3 ధనాశ, నెంబర్ 4 సోమరితనము, నెంబర్ 5 తిండిబోత్తనము, నెంబర్ 6 కోపము. కోపము కూడా పాపమేనా? బైబిల్లో ఉంది కదా, కోపపడుడు గాని పాపము చేయకుడి. కోపం రాగానే ఆటోమేటిక్గా చాలామంది పాపం చేస్తారు. నరహత్య. చాలామంది కోపం రాగానే ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కాదు. చాలా సందర్భాలలో మనం వార్తాపత్రికలలో చదివాము, విన్నాము. పిల్లల్ని నేలకేసి కొట్టడము, భార్యను చంపేయటము. ఆ కోపంలో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళను వాళ్ళు మర్చిపోయి ప్రవర్తించేలాగా, మరి ఒక పశువులాగా ప్రవర్తించేలాగా అయిపోతుంటారు. కనుక కంట్రోల్ ఉండాలి. బైబిల్లో ఉంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణము. కనుక కోపం ఎప్పుడు మంచి జరగదు. కోపంలో అంటే కోపము రాదంటారా? ప్రతి వ్యక్తికి మానవుడు అన్న తర్వాత కోపం వస్తుంది. యేసయ్య కూడా ఒక సందర్భంలో కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పనులు నచ్చక అక్కడ ఉన్నటువంటి బల్లలను పడద్రోసి కొరడాలు తీసుకొని మరి అక్కడున్న వాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం ఉంది. కనుక అదే పని అని 24 గంటలు కోపంలో లేడు ప్రభు. కనుక కోపం రావచ్చు. కోపము మార్నింగ్ వచ్చిందనుకోండి, భార్య మీదైనా, భర్త మీదైనా, పిల్లల మీదైనా, ఎవరి మీదైనా, సూర్యుడు అస్తమించే లోపల మరలా సమాధాన పడిపోవాలి. లేదు నైటు గొడవల వల్ల కోపం వచ్చిందనుకోండి భార్య భర్తలకి, లేదా ఎవరితోనైనా, మార్నింగ్ మరలా సూర్యుడు వచ్చే లోపల, అనగా చంద్రుడు వెళ్ళే లోపల మీ కోపం అణుచుకోవాలి. కానీ ఇది కొద్దిగా ప్రెస్టేజ్గా తీసుకుంటాం. మార్నింగ్ గొడవైంది భార్యతో లేదా భర్తతో, సాయంకాలం కల్లా సమాధాన పడాలి అంటే కొద్దిగా ఇబ్బంది పడతాం. కానీ బైబిల్ సెలవిస్తుంది సమాధాన పడాలి. నైట్ గొడవైంది, మార్నింగ్ లోపల ఏదో ఒక విధంగా మళ్ళా ఆ కోపాన్ని నువ్వు తీసివేసుకొని ప్రశాంతంగా తయారవ్వాలి. అదే మరి కోపపడుడు కానీ పాపము చేయకుడి. కోపపడ్డాడు కయ్యోను తమ్ముడి మీద. ఏమైంది? అది మరణంగా దారితీసింది, నరహత్యగా దారితీసింది. ఈ ఉదయకాలమందు ఎప్పుడు కూడా ఆ కోపంతో, చికాకుతో, ఎప్పుడు కూడా చిరాకుగా మాట్లాడాలంటే మనల్ని చూస్తే భయం రాకూడదు. ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆ సాఫ్ట్గా చక్కగా చిన్నవుతూ ఉండండి. ఆరోగ్యకరంగా ఉంటారు. ముఖం వికసిస్తుంది, గ్లోగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా చిరాకుగా. ఎందుకంటే ఈ కోపం అనేది ధూమపానం కన్నా, మద్యపానం కన్నా, క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం కన్నా కూడా చాలా హానికరమైనది ఏది అంటే కోపము. కోపమే మనిషికి ఎక్కువ ఆ నష్టాన్ని కలగజేస్తుందని ఇటీవల డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో జరిపిన పరిశోధనలో తేలింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధమైన ఇతర వ్యాధులు కన్నా కూడా ఈ కోపం అనేది మనిషిని మృత్యువుకు దగ్గరగా చేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. కోపానికి, కొలెస్ట్రాల్కి విడదీయరాని సంబంధం ఉంది అంటున్నారు డాక్టర్లు. కనుక కోప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. పేతురుకు కోపం వచ్చింది. వెంటనే యేసయ్యను పట్టుకోవటానికి వచ్చిన సైనికుడి యొక్క చెవి తెగ నరికేశాడు. ఆ కోపం ఎంతవరకు దారి తీసిందో చూసారా? ఆ జ్ఞానులు యేసు ప్రభువుని ఆరాధించి రిటర్న్ వెళ్తున్నారు. అది హేరో దగ్గరికి రాలేదని కోపంతో ఆ చిన్నపిల్లలందరినీ కూడా 2 సంవత్సరాల లోపల వాళ్ళందరినీ చంపించేశాడు. చూసారా? కోపం వల్ల కొన్ని వందల మంది పిల్లలు మరి చనిపోయారు. దావీదు సహాయం చేయలేదని ఆ నాబాలు దావీదు మీద కోపం కలిగింది. నాబాల్ దగ్గరికి దావీదు మనుషులు పంపించి సహాయం చేయమంటే నాబాల్ అంటాడు, దావీదెవడు, యెష్షయి ఎవడు, వాడి కొడుకు ఎవడు అని అంటాడు. తెల్లారైన తర్వాత
తను ఆవేశంగా మాట్లాడారని మీరు దావీదుని పట్టుకోండి అని భార్య చెప్పినప్పుడు వెంటనే కమ్ము తిని గుండె ఆగిపోయి చనిపోతాడు. చూసారా, తను మాట్లాడినటువంటి మాట వల్ల, ఆవేశం మాట వల్ల. కనుక చిరాకుతో పదే పదే ఉండమాకండి. ఒకవేళ వంశపారంపర్యంగా కూడా కోపం అనేది తల్లి నుంచో, తండ్రి నుంచో, మేనమామ నుంచో రావచ్చు. విడుదల కోసం ప్రార్థించండి. ఎక్కువగా చికాకుతో ఉండమాకండి. చక్కగా స్మైల్గా ఉండండి. మిమ్మల్ని అందరూ కూడా పలకరించే విధంగా ఉండండి. చిరునవ్వుతో ఉండండి. మీరు మాట్లాడుతున్నారంటే ఇతరులకి ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఆరోగ్యకరమైన సంభాషణ ఇచ్చే విధంగా ఉండండి. కానీ చిటాపట లాడమాకండి. అందుకే అన్నాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అన్నాడు. కనుక కోపం వల్ల కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీని నుంచి ప్రభు విడుదల ఇవ్వాలని ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. సప్తపాపాలు 6 గురించి ధ్యానం చేశాం. ఇందులో ఈరోజు కోపం అనేది ఉంది. ఈ కోపం వల్ల ప్రభువా మరి మా పొరుగు వారిని, మా ప్రక్క వారిని మేము దూరం చేసుకుంటాం. మా మాటల వల్ల రక్త సంబంధాలను దూరం చేసుకుంటాం. కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటాం. పిల్లల్ని దూరం చేసుకుంటాం. కనుక నాయన మరి ఎక్కడా కూడా ప్రభువా కోపపడుడు కానీ పాపం చేయకూడి అన్నట్లుగా నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా కోపం చేత ఆవేశపడుతూ మీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నట్లయితే ప్రభువా వారిని దర్శించి వారికి నాయన ప్రశాంతకరమైనటువంటి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఆ కోపం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. గనక నాయన మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్వంతులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దీని నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఉదయకాలం ముందు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ మంచి ఆయుష్ ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి బ్రతుకు కాలమంతా కూడా మీ సేవలో కొనసాగడానికి చక్కటి నాయన మందిరాలలో ప్రభు వాలంటీర్స్గా వారి ప్రభు పరిచర్య చేస్తూ మీ ఆశీర్వాదం పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమల్లా కూడా వారి వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారికి కలిగిన సమస్తం మీద మీ ఆశీర్వాదం ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు